18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అలాగే 19వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, రక్షించుట వలన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇప్పటి వరకు దేవుడు పీఠ నిలబెట్టి మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగే విధంగా విషయాల్లో ప్రార్థన చేద్దాం. అలాగే వాతావరణ విషయంలో, అలాగే రైతుల విషయంలో, అలాగే సంఘం విషయంలో, మరి ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ కూడా అందరూ జ్ఞాపకం చేసుకుని వాటి నిమిత్తం ప్రార్థన చేయాలని మరొకసారి మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా ఎందుకు రావట్లేదు అంటే, దేవుడు మన కొరకు ఒక పని చేశాడు. మన కొరకే కాదు, మన పితరుల కొరకు ఒక పని చేశాడు దేవుడు. వాళ్ళు దాన్ని అందుకోలేకపోయారు. నెక్స్ట్ రెండవ అవకాశం ఎవరికంటే మనకి. ఈ మత్తయి సువార్తలో ఉంది కదా, ప్రయాసపడి భారం మూసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు మన కొరకు దాచించినటువంటి భాగ్యం ఏంటంటే నిలిచి ఉన్నటువంటి విశ్రాంతి. ఈ విశ్రాంతి మన కొరకు దేవుడు అలాగే దాన్ని దాచిపెట్టాడు. అంటే ఈయనకి పరలోక పిలుపు వచ్చింది. ఈయన దేవుల్లో నిద్రించారు అనే మాటలో ఇప్పుడు ఎందుకు రాస్తున్నారో తెలుసా? ఈ విశ్రాంతి ఉన్నటువంటి భవనానికి తలుపులు తీసే ఉన్నాయి. ఇలాగా ఆ తలుపులు ఇంకా తీయటానికి కారణం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తపు పళ్ళాన్ని పట్టుకుని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన ఇదిగో 2021 సంవత్సరంలో ఇన్ని కుటుంబాలు రక్షింపబడాలి కదా, కొన్ని రక్షింపబడ్డాయి. ఆ కుటుంబాలు కూడా ఇంకా రక్షింపబడాలి. అలాగే 2022లో నీ ప్రణాళికలో ఎంతమంది రక్షింపబడాలి, ఎంతమంది రక్షింపబడ్డారు అని దేవుడి దగ్గర దేవుడి యొక్క చిత్తాన్ని దేవుడికి గుర్తు చేస్తా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ తలుపేస్తే ఇంకా విశ్రాంతి ముగించబడినట్టే. ఆ తర్వాత ఎవరు చనిపోయినా పరలోక పిలుపు అని మాట రాయుడు. ఈ వ్యక్తి దేవుళ్ళు నిద్రించాడు అని ఎవరు చెప్పలేక. కాబట్టి మనం ఎక్కడున్నామంటే నిలిచి ఉన్నటువంటి విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాం. ఆ తలుపు వేస్తే అక్కడ ఆయన ఎవరి గురించి కూడా విజ్ఞాపన చేయడు. వేవేల కొలది దూతలతోటి ఆయన తన బిడ్డల్ని తీసుకెళ్ళటానికి వస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు, అంత అయిపోతాడు. కాబట్టి మనం ఎక్కడున్నామంటే నిలిచి ఉన్నటువంటి విశ్రాంతిలో ఉన్నాం. కాబట్టి సమయాన్ని పోనీక
సమయాన్ని జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తా, మనకి మనం కడుక్కుంటా, వాక్యం చేత ఏ విషయాలైతే మనం గుర్తు చేశారో వాటి గురించి కూడా మనం ప్రార్థన చెయ్యాలి. ఈ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. చాలాసార్లు చూసాం, చూస్తానే ఉన్నాం. 19వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా మనం చూస్తానే ఉన్నాం. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చాడు. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవదూతలు వచ్చాడు. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంది, అబ్రహాము నేల మట్టుకు వంగి. 18వ అధ్యాయంలో దేవుణ్ణి చూసినప్పుడు అతను ఎలా మాట్లాడాడంటే, ఎవరితో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి అక్కడి నుంచి కదిలి వెళ్ళలేకపోయాడు. ప్రభువా, నీ కటాక్షము, నీ దయ, నీ కరుణ, నీ చిత్తం నా మీద ఉన్నట్లయితే, చూసారా, నా మీద ఉంది అంటే ఇంక నాకు అక్కర్లేదు అని అర్థం. ప్రభువా, నీ చిత్తం నా మీద ఉన్నట్లయితే. అందుకే దేవుడు అబ్రహాం దగ్గర అక్కడ ఉండిపోయింది. ఈ 19వ అధ్యాయంలో చూస్తే, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంది అంట మరలా చెప్పటం మొదలెట్టాడు. కానీ అబ్రహాం అలాగిప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదు. నీ కటాక్షం, నీ సన్నిధి నా మీద ఉన్నట్లయితే అంటే ఇంకా నీ సన్నిధి నాకు కావాలి. నేను నీతో మాట్లాడాలి, నీవు ఇంకా ఇక్కడ ఉండాలి, నేను ఇంకా అనుభవించాలి, నేను ఇంకా చూడాలి. నీ ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎంతో, నాకు ఇంకా ఏం సరిపోలేదు అని ఎవరంటారంటే, ఎవరైతే ప్రార్థనని ఎక్కువగా ప్రేమిస్తారో ఆ వ్యక్తి బలహీనుడైనా, జబ్బున్న వ్యక్తి అయినా, ఆ జబ్బులో, ఆ బలహీనతలో, ఆ నీరసంలో కూడా దేన్ని కోరుకుంటాడంటే దేవుడితోనే మాట్లాడాలి. హాస్పిటల్కి వెళ్ళి నేను జాయిన్ అయిపోవాలని కోరుకోడు, కానీ ప్రభువా నేను నీతో మాట్లాడాలి, నిన్ను నేను చూడాలి ప్రభువా, నీ నోట్లో నేను నోరెట్టాలి ప్రభువా, నీ చిత్తాన్ని ఇంకా నేను గ్రహించాలి, ఇంకా నేను అనుభవించాలి అని కోరుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే మొట్టమొదట బ్రతిమాలుకుంటాడు దేవుడి. మనం నూతన పరచబడాలంటే, సరైన ప్రార్థన జీవితం కావాలంటే, మన మనసు సరిగా ఉండాలంటే, చంచలమైపోయేటువంటి మన హృదయం సరిగ్గా ఉండాలంటే, ఆ వ్యక్తికి మొట్టమొదటి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే దెయ్యాలు పొందాలి. లక్షణం ప్రభువా నువ్వెవడవో తెలుసు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు దేవుడు కుమారుడు, మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చావు. కాబట్టి ఒక్క మనం ఏంటంటే మమ్మల్ని ఆ పందుల గుంపులోనికి వెళ్ళటానికి ఒక్క మాట సెలవి అంతే అని దేవుణ్ణి ఏం చేసినాయి అంటే బ్రతిమాలుకున్నాయి. యేసు ప్రభు వారు ఎవరో అబ్రహాముకు తెలిసింది, యేసు ప్రభు వారు ఎవరో దెయ్యాలకి తెలిసింది, యేసు ప్రభు వారు ఎవరో ప్రస్తుతం సంఘానికి తెలియట్లేదు. దేవుడు పెట్టాలనుకుంటున్నాం, వంగట్లేదు ఎక్కడా కూడా.
దేవుడు బిడ్డలు అనుకుంటున్నాం, దేవుణ్ణి బ్రతిమాలుకోలేకపోతున్నాం. అంటే మన శరీరంలో గర్వం, కోపం, అసూయ, దేవుడికి ఆయాసకరమైనటువంటి శరీర కార్యాలు ఎంత బలంగా అవి నిలబడి ఉన్నాయంటే, దేవుడు మాట్లాడదామని వస్తే ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు. దేవుడు తన చిత్తాన్ని తెలియజేయాలని వస్తే దేవుడికి ఏదో ప్రార్థన అప్పచెప్పేసి లేచిపోతున్నాం తప్ప, మనం చేసిన ప్రార్థన ఎలా ఉంది, మన నడవడిక దేవుడి దగ్గర ఎలా ఉంది, మనం చేసే పని అది ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, మన చూపు అయినా, మన ప్రవర్తన అయినా అది వాక్యానికి ఏమైనా టచ్ అవుతుందా? అంటే ఏ మాత్రం కూడా టచ్ అవ్వట్లేదు. పైకైతే మనం దేవుడు బిడ్డలని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏమి లేదంటే దేవుడి శక్తి మాత్రం లేదు. అది కావాలంటే ఆ వ్యక్తి అబ్రహాము వలె, యేసు ప్రభు వలె నేల మట్టికి వంగవలసి, అప్పుడే మనలో ఉన్న కోపం తనకు తానే వెళ్ళిపోద్ది. మనలో ఉన్నటువంటి విర్రవీగేటువంటి తనం తానే బయటికి వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వస్తేనే సాతాను మూట కట్టుకుని పట్టుకుపోద్ది. మనం విర్రవీగుతా దేవుడికి ఆయాసకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో భార్య భర్తలు ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు సుమా. అందుకే భార్య భర్తలు అన్నారు వాళ్ళు. ఒకడు బలహీనంగా ఉంటే ఏమండి అలా కాదని చెప్పడానికి, ఒకళ్ళు బలంగా ఉంటే ఏమ్మా ఎలా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని నిత్యము దేవుడు భార్య భర్తల మధ్య ఉండటానికే ప్రయత్నం చేస్తాడు. పెళ్ళైతే దేవుడి పెళ్లి, కానీ అక్కడి నుంచి దేవుడికి సంబంధం లేనటువంటి జీవితాలు ఉన్నాయి చాలా. వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యాలంటే ఆవిడ అంటది ముందు మన గురించి చెయ్యాలి కదా. మనం ఆ విధంగా చెయ్యాలంటే అయ్యో అలాగా చెయ్యాలంటే చాలా రిస్క్ వస్తుంది అంటది. ఏమి రిస్క్ రాదు క్రైస్తవ జీవితంలో. ఎప్పుడు రిస్క్ వస్తుందంటే ఎలా ఉన్నప్పుడే రిస్క్ వస్తుంది. భార్య భర్తలు కలిసి ఇలా ఉంటే ఏ విధమైనటువంటి రిస్క్ రాదు. అది గ్రహించక సాతాను ఏం చేస్తున్నాడంటే మనకు ఆలోచన రప్పించి ధనం మీదకో డబ్బు మీదకో లేదా వేరే విధంగానో తీసుకువెళ్ళిపోయి ఈ వంగేటువంటి నలిగేటువంటి మెత్తని హృదయం కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించాలనేటువంటి ఆశ లేకుండా ఏం చేస్తున్నాడంటే లోకం వైపుకి తీసుకువెళ్ళిపోతున్నాడు. అబ్రహాం దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఎండ వేళ వచ్చాడు. పేతురు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? ఎండ వేళ వచ్చాడు. దేవుడు ఎండ వేళ ఏం చేస్తాం? ఆయాసాన్ని తీర్చుకుంటాం, నీడను ఉంటాం. ఈ కొద్ది సమయం ఈ శక్తి నీడని ఈ గాలి వేస్తే బాగుంటుందని ఆశపడతాం. కానీ అబ్రహాము ఎక్కడున్నా ఆయన కళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని చూస్తాయంటే దేవుణ్ణి చూసేటువంటి కళ్ళు. మన కళ్ళు పలావ్ వండుకుంటే తిందామని చూసే కళ్ళు. ఇంకా వీలైతే ఈ పలావ్ వట్టినే పంపించే వాళ్ళు ఉంటే తిందామని చూసే కళ్ళు. పక్కనే భూములు వాసన వస్తుంటే పంపిస్తే బాగుంటుందని చూసే కళ్ళు. కానీ అబ్రహాముకున్న కళ్ళు ఎటువంటి అంటే అందుకే దేవుడు అక్కడి నుంచి కదలలేకపోయాడు. అబ్రహాం ఎంతసేపు మాట్లాడినా దేవుడు అబ్రహామా ఏటి
ఇంత సమయమా ఆయన అనలేదు. ఎంతసేపు మాట్లాడినా అంతసేపే అలా ఉండిపోయింది. పేతురుని అడిగాడు కదా, ఇప్పుడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో వ్యసన పడ్డాడు 3వసారి. అదేంటి ప్రభువా, వీళ్ళందరికన్నా నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా? వీళ్ళందరికన్నా మళ్ళీ అదే మాట అడిగాడు, వీళ్ళందరికన్నా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రభువా అది నీకే తెలుసు. 3వసారి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. హృదయం తరుక్కుపోతా ఉంది. ఎంతమందిని వదిలేసి నేను ఒకడే దొరికేనా అనే కొంచెం బాధ పేతురులో బయలుదేరి. దేవుడు ఎందుకు ఆ పేతురుని అంతమందిని వదిలేసి అడిగాడు? మిగతా వాళ్ళు అందరిని చెడగొట్టినోడు ఈడే. మిగతా వాళ్ళు అందరికన్నా భయంకరమైన అబద్ధవాడినోడు ఈడే. మిగతా వాళ్ళందరికన్నా ముందుగా ఎగిరివాడు ఈడే. మిగతా వాళ్ళందరికన్నా యేసు ప్రభు వారితో ఎక్కువ మాట్లాడినోడు ఎవరంటే పేతురు. పేతురు విషయంలో దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని ఆయన ఆ పరదైస్కు వెళ్లక ముందే చెప్పాడు. నీవు నా మందన కార్యాలే, నా తర్వాత నీకే ఈ బాధ్యత అని యేసు ప్రభు వారు చెప్పినా ఆయన సిలువ వేయబడిన తర్వాత పేతురు రక్షింపబడక ముందు ఎక్కడైతే ఉన్నాడో అదే వృత్తిలోనికి దిగజారిపోయాడు. దీన్ని జారిపోయేటువంటి స్థానం మాట. దేవుడు బిడ్డే, దేవుని రుచి చూసిన వ్యక్తే. యేసు ప్రభు వారి పక్కన పడుకున్నావోడే యేసు ప్రభు వారి యొక్క స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తే. వాళ్ళందరూ యేసు ప్రభు వారి యొక్క స్థాయికి ఎదిగారు కాబట్టి వాళ్ళు ఈయన యేసు ప్రభు అని చెప్పవలసి వచ్చింది. మాటల్లో, చేతల్లో, సువార్త విషయంలో యేసు ప్రభు వారిలాగే వాళ్ళు జీవించారు, బ్రతికేరు, సమస్తాన్ని విడిచిపెట్టారు, ప్రభు యొక్క స్వభావములను కూడా వచ్చేసారు. ఆ తర్వాతే ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనం ఈ లోకాన్ని జయించాలంటే ప్రభువు యొక్క స్వభావంలోనికి రావాలి. మాటలో సరి అవ్వాలి, చూపులు సరి అవ్వాలి, ప్రవర్తన సరి అవ్వాలి. చేదరించుకునే వాళ్ళు ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. వాటన్నిటికీ సమాధానాన్ని మన జీవితంలో మనం చూడాలంటే సహించుకోవాలి. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తాసు బొమ్మలకు పైకి లేచిపోయి వాళ్ళు. నేను అనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే అబ్రహాము వలె మనం అందరం నేల మట్టికి తగ్గి బ్రతిమాలితేనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు స్వరం వినపడితే ఒక బలవంతుడైపోతాడు ఆ వ్యక్తి. ఎవరైనా దేవుడితో మాట్లాడిన వ్యక్తి దేవుడంత బలవంతుడైపోయి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు చేస్తారు. అంటే వాళ్ళు చాలా పెద్ద కార్యాలను కోరుకుంటారు. ఎవరి కొరకు? లోకం కొరకు. అబ్రహాం అదే కోరుకున్నాడు. ప్రభువా, నీవు ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేద్దాం అనుకుంటున్నావు, ఒక్కడుంటే నాశనం చేయకుండా ఉంటావా అంటే చెయ్యను. దేవుడికి మానవుడికి యొక్క స్థానం ఎలాగంటే మన దేవుడు నేను పైన ఉంటాను మీరు కింద ఉండండి అని దేవుడు కాదు. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు ఉండులాగున మార్గాన్ని సరళం చేయటానికే వెళ్తున్నాను.
శిలువ మరణం ఎందుకంటే అని అంటే మనం మూసేసాం విశ్రాంతిని. ఆ విశ్రాంతిని ఆయన వెళ్ళినప్పటి నుంచి అది తెరవబడి ఉంది. ఇప్పుడు ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏదో ఇద్దరు వెళ్ళారు కానానికి, ఇద్దరుగా దేవుడు కావలసింది. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పరమ కానానులోకి ప్రవేశించారు. యోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు, అయినా దేవుడికి కాదు, ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళందరూ వస్తే తప్ప ఆ డోర్ వేయడు. అలాగే నోవహు వాడ సిద్ధపరుచుకున్నప్పుడు ప్రతి సేవ దగ్గర నుంచి ఈ ఏనుగు వరకు కూడా ఆడ మగకి సువార్త వినబడింది. కానీ ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవులకి ఎవ్వరికి కూడా సువార్త వినబడలేదు, ప్రకటించడం. ఈ దినాల్లో కూడా అంతే. సువార్త క్రైస్తవులకి అవసరమే, రక్షింపబడినటువంటి వాళ్ళకి. రక్షణ లేనటువంటి అన్యులకు కూడా అవసరం. కడ వరకు కూడా ఇది మనం ఎంతవరకు వింటున్నాం, మనం ఎంతవరకు దాన్ని వెంబడిస్తున్నాం, వింటున్నాం. అందులో వెంబడించేటప్పటికీ క్రైస్తవులు ఎలాగున్నారంటే వెనకడుగేస్తున్నారు. వెంబడించేటప్పటికీ వేరే వ్యక్తిని చూస్తున్నారు, కానీ మనం రక్షించుకున్నటువంటి యేసు ప్రభు వారిని చూడలేకపోతున్నాం. కానీ అబ్రహాముకి ఒక స్వాటకు వచ్చేటప్పటికి బాగా అర్థమైంది. ఇస్మాయేలుని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టి, ప్రభువా నువ్వు ఒక బిడ్డనిచ్చేసావు. దేవుడికి పాఠం చెప్పడానికే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. ఈ ప్రభువా నీ మహాకృప వల్ల ఈ ఇస్మాయేల్ ఇచ్చేసావు, ఈ ఇస్మాయేల్ని నిండు వృద్ధాప్యం వచ్చే వరకు బ్రతికే విధంగా నువ్వు కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. మనం కూడా అంతే, కష్టార్జితం గురించి ప్రార్థన చెయ్యం, కానీ అక్రమంగా వచ్చిన దాని గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు కట్టబెట్టినటువంటి భార్యని ఎక్కువ ప్రేమించం, కానీ మధ్యలో దూరినటువంటి వాళ్ళని బాగా ప్రేమిస్తాం. దేవుడిచ్చినటువంటి భర్తను అర్థం చేసుకోం, కానీ అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా బాగా గంటకు ఒక్కోసారి ఫోన్ చేస్తా ఎంతో సమయాన్ని సాతానుతో గడిపేస్తున్నాము. యూదులతో అంటున్నాడు యేసు ప్రభువు, మీకు తండ్రి నేను కాదు, మీ తండ్రి అపవాది. వాళ్ళు అంటున్నారు, నువ్వు దేవుడు అయితే, నువ్వు యేసు ప్రభువు అయితే మాకు చెప్పు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ పాటలంతా కూడా, నువ్వు నిజంగా దేవుడు అయితే మాతో చెప్పు. నేనే అంటుంటే నువ్వు దేవుడు కాదంటారా వాళ్ళు? పెట్టలేదు ఎంతకని. మీరు దేవుడు పెట్టలైతే నన్ను అర్థం చేసుకుంటారు, మీ తండ్రి అపవాది కాబట్టి మీరు నన్ను చంపటానికి వాళ్ళు చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికీ ఎలాగా అతను వంగాడంటే దేవుడికి ఇష్టమైన రీతిలో వంగాడు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు ఇస్మాయిల్ గురించి. ఈ 17వ అధ్యాయంలో ఉంటుంది. 17వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతను దీవిస్తాను, కానీ అబ్రహామా నా నిబంధనని నీ భార్య కనేటువంటి ఇస్సాకుతోని మాత్రమే సరిపడుతుంది. ఎంత కోపంగా ఉంటుందండి. మనం కూడా అంతే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మన ప్రార్థన అయిన తర్వాత, బాబు నేను ఈ పనే చేస్తాను నీతో అంటే మనకి చాలా కోపం వస్తుంది. ఆఖరికి అన్నటువంటి బిడ్డ గురించి ప్రార్థన చేస్తుంటే
దేవుడు అంటున్నాడు, అబ్రహామా, మీదటికి వచ్చే సంవత్సరం ఈ భార్య ఇస్సాకును కట్టది, నా నిబంధనని అతనితోనే స్థిరపరుస్తుంది. అంటే మనం ఎవరు అంటే ఇప్పుడు ఇస్సాకు యొక్క సంతానం. మనం ఎవరు అంటే నిబంధన ప్రజలు. మనం ఎవరు అంటే ఇస్సాకు ఏ విధంగా స్వాస్థ్యాన్ని పొందాడో దానికి మనం వారసులము. మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఇస్సాకు ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో, తండ్రికి ఎంతగా లోబడ్డాడో, పిల్లలు లేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాగా దేవుడిని బ్రతిమాలేడో, ప్రతి విషయంలో కూడా ఇదే మాదిరి మనం అవలంబించాలి. మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి రక్షింపబడిన తర్వాత మనకు అధికారం లేదు. దేవుడు ఎలాగని చెప్తే ప్రభువా అలా కాదని లోతులాగా ఉండటానికి వీలు లేదు. అబ్రహాము పట్టజాలంత ఆస్తిపరుడైనా ఎక్కడికి వెళ్ళినా ఏది మర్చిపోలేదంటే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టడం మర్చిపోలేదు. తూర్పుకి వెళ్ళినా కట్టాడు, పడమటికి వెళ్ళినా కట్టాడు, ఉత్తరానికి వెళ్ళినా కట్టాడు, దక్షిణానికి వెళ్ళినా కట్టాడు. కాబట్టి అబ్రహామా, ఈ భూమి మీద పుట్టేటువంటి సమస్త జనులందరూ కూడా నీ గర్భవాసం నుండే పడతారు. వాళ్ళు అన్యులైనా ఇస్మాయిల్ సంతానమైనా వాళ్ళకి రక్షణ కావాలంటే వాళ్ళు అబ్రహాము యొక్క గర్భవాసాన్ని పుట్టాలి. వాళ్ళు తిరిగి ఇస్సాకుకి వాళ్ళ పిల్లలు అవ్వాలి. ఇస్సాకు వలనైనదే ఆయన చేసిన నిబంధన. ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము వలె విశ్వాసానికి వారసుడయ్యాడో, మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుడికి ఎలాగ ఉండాలంటే విరిగి నలిగిన హృదయంతో నేల మట్టికి మనం తగ్గించుకుంటాం. అప్పుడే దేవుడు ఎంత సమయమైనా అక్కడ ఉంటాడు. అప్పుడే మన హృదయంలో మనం ఏది ఆలోచించినా పరలోకం నుండి దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. ఈ అనుభవం క్రైస్తవులకి అప్పుడప్పుడు వస్తుంది, కానీ అబ్రహాముకి ఎప్పుడూ కూడా ఉంది. అంటే మన జీవితంలో ఆ అనుభవం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఉండాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? గారెలు తినాలని ఉందనుకోండి, లేదా జున్ను తినాలని మన హృదయం చాలా ఇబ్బంది పడద్దు. ప్రభువా, లేనటువంటి స్థితి, కొనుక్కోవడానికి దారి లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనుకోకుండా రప్పిస్తాడు. అందుకే పాట అందుకు రాసింది, సింహం పిల్లలు ఏమి కలిగి ఆకలి గలవైనా ఉంటాయి తప్ప ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కుదరదు. ఆ పాట రాసిన వ్యక్తి మళ్ళాటి ఏం సామాన్యుడేం కాదు, దేవుడి యొక్క పరిశుద్ధాత్మలో మునిగి తేలినటువంటి వ్యక్తి. ఏ పాట రాసినా సరే, పాట పాడుతున్నాం కానీ పాట యొక్క అర్థాన్ని మనం విమర్శించుకోవటానికి అక్కడ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తాం, ఆమె నన్ను వెళ్ళిపోతాం, కానీ దేవుడి దగ్గర మనం కనిపెట్టాం. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, ప్రభా ఎండ సమయాన్ని వచ్చు, నీకు మంచిగా ఇవ్వలేను, నీకు అన్నం పెట్టలేను కాదు అబ్రహాం పరిస్థితి. దేవుడికి సంపూర్ణంగా లోబడినటువంటి స్థితి. అందుకే భూలోకంలో ఉన్న సమస్త జనులు, వాళ్ళు క్రైస్తవులు అవని, లేదా ఈ మస్కట్ అరేబియా వాళ్ళు అవని, లేదా భారతదేశం వాళ్ళు అవని,
అమెరికా వాళ్ళు అవని, ప్రపంచంలో ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క గర్భవాసం నుండి పుట్టినటువంటి వారు. చూడండి, దేవుడు ఎంత పెద్ద వాగ్దానం చేశాడు. మనతో కూడా చేస్తాడు దేవుడు. దేవుడు ఏ వాగ్దానం చేసినా చాలా పెద్దది. ఎంత పెద్దది ఇస్తాడంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పరదేశంలో విశ్రాంతి తీసుకుంటా ఈ భూమి మీద ఉన్నటువంటి మన మనవాళ్ళు, ముది మనవాళ్ళు, ఇదు మనవాళ్ళు కూడా దేవుడికి సన్నిధికి రావటం చూడాలి. ఆ వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడితో చెప్పండి. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? హేబేలుకి ఇచ్చాడు దేవుడు. హేబేలుకి పిల్లలున్నారా? అతి శ్రేష్టమైనటువంటి బలిని దేవుడికి ఇచ్చింది. మన మధ్య లేకపోయినా విశ్వాసంతో మన మధ్యే ఉన్నాయి. మన పితరులు ఎవరైతే దేవుడితో నడిచారో ఆ వ్యక్తులు ఎక్కడో అక్కడే ఉన్నారనుకుంటాం. మనం వాళ్ళ ఆత్మలో మనల్ని బలపరచడానికి నిత్యం మన కూడానే ఉంటారు. ఆ స్థితి మనకు కావాలంటే అబ్రహాము వలె మనం తగ్గించుకునే విషయంలో మనం అక్కడ ఉంటాం. కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి విషయంలో అబ్రహాము ఏ మాత్రం కూడా ఎదురు సమాధానం చెప్పకుండా దేవుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయి, ఎవరైతే పొమ్మన్నారో ఆ పొమ్మన్నటువంటి వ్యక్తులు తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నువ్వు చాలా బలవంతుడు, దేవుడు నీతో ఉన్నాడని మాకు తెలిసింది, కాబట్టి మమ్మల్ని క్షమించు. నీవు మమ్మల్ని క్షమించావు అనే దాని గుర్తు ఏంటంటే నీవు మాకు విందు చేయాలి, నీవు మేము కలిసి భోజనం చేయాలి, నీవు మేము కలిసి రాత్రి ఇక్కడ పడుకోవాలి. అలాగైతేనే నువ్వు మమ్మల్ని క్షమించు. సార్ ఆలోచించండి. ఎవరైతే శత్రువుగా మనల్ని భావించుకుంటారో వాళ్ళని మనం శత్రువుగా భావించుకోకూడదు. దేవుడికి అప్పచెప్పి ప్రార్థన చెయ్యాలి. నేను దేవుడి నమ్మిన కొత్తలో మీకు చాలాసార్లు చెప్పాను, రోజుకి 24 గంటలు అక్కడ ఉండిపోయేవాడిని. నెలకి 150 రూపాయలే జీతం. 10 సంవత్సరాలు చేశాను. దేవుడు 10 సార్లు మార్చాడు, తర్వాత విడుదల ఇచ్చాడు. ఆదివారం చర్చికి వెళ్దామంటే నన్ను ఏమని ఓడంటే పిచ్చోడని. నాకు దేవుడి గురించి తెలియనటువంటి పరిస్థితి. ఎవరైనా మా డాక్టర్ గారి ఫ్రెండ్ వస్తే వాళ్ళు వేరే తప్పు పనికి వచ్చేవారు. ఈ వెంకటేశ్వరరావు ఉంటాడంటే వీడు బైబిల్ ఎట్టుకుని చచ్చిపోతాడండి, వీడు పిచ్చోడు మనకని. ఏమండి, కొంతకాలం గడిచేటప్పటికీ ఈ రోజు కూడా ఆ భార్య భర్తలు ఏడుస్తున్నారు. మీకు చెప్పిన విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తున్నారు. 5 లక్షలు ఎట్టి తన కొడుకుని నెల్లూరు తీసుకెళ్లి చదివితే దాదాపు 50 లక్షలైంది. చెడు స్నేహం బట్టి బానిస అయిపోయి ఎంతగా బానిస అయ్యాడంటే ఇది లేకపోతే మొహం కట్టుకోవాలి, ఇది లేకపోతే లేవడు, పిచ్చోడైపోయి. అప్పుడు అమ్ములు చెప్పింది కదా, ఎంత మానసికంగా తయారైపోయాడంటే తండ్రికి ఉపయోగపడకుండా, సమాజానికి దేవుడికి ఉపయోగపడకుండా చాలా తెలివైనోడే అక్కడ ఒక ప్రేమలో పడి ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేసి చివరికి కరోనా వచ్చింది.
చచ్చిపోయారు. దేవుడి బిడ్డలు ఎవరైనా సరే తిడితే దేవుడు ఊరుకోడు. ఈ రోజుని తల్లి తండ్రి ఎంత కుమిలిపోతున్నారంటే, అన్ని సంవత్సరాలు పెంచారు, తండ్రి అంత ఎత్తయ్యాడు, తండ్రి అంత ప్రయోజకుడయ్యాడు, కానీ అతని వ్యసనం ఏంటంటే త్రాగుడు. ఈరోజు నేను చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఇదే వ్యసనం. భర్త లేదా పిల్లల యొక్క తండ్రి ఎలా ఉన్నాడంటే సాయంత్రం అయ్యేటప్పటికి అల్లరే, కుటుంబానికి వేదన. ఎందుకంటే మేము కూడా క్రైస్తవులేనండి, మేము కూడా దేవుడి బిడ్డలమేనండి, చూడండి మా ఇంట్లో కూడా బైబిల్ ఉందండి అని పైకి చెప్పగలుగుతున్నారు. కానీ చేతలు వచ్చేటప్పటికి, పిల్లలు పెళ్లిళ్ళు చేసేటప్పటికి, దేవుడు కార్యం చేసేటప్పటికి పగల సినిమా పాటలో, రాత్రి సినిమా పాటలో, పగలేమో క్రైస్తవ పాట. తల పోటు వచ్చేస్తుంది. మరి దేవుడి చేత రక్షింపబడినటువంటి కుటుంబం అయితే వాళ్ళు సినిమా పాటలు వేయటానికి ఒప్పుకుంటారా? కొన్ని కుటుంబాల ఇబ్బందులు ఉన్నాయి, సగమే నమ్మారు. ఆ కుటుంబాలను పక్కన మేము పుట్టుకతోటే క్రైస్తవులం అండి, మాకు దేవుడు అంటే ఏంటో తెలుసు. ఏం తెలుసు దేవుడు అంటే? వాళ్ళ వల్ల కొత్తగా వచ్చేవాళ్ళు ఎంతమంది అపార్థం చేసుకుంటారో ఆలోచించారు. పైకి నిశ్చితార్థం దేవుడిది, రాత్రి ఏం జరిగిందంటే సినిమా పాట. మరి ఆ పెళ్లిళ్ళు, ఆ దంపతుల యొక్క జీవితాలు సరిగా ఉంటాయా? చాలా బాధగా ఉంటుంది ఎలా జరుగుతుంది. కానీ ఆ నిశ్చితార్థం ఎలా చేస్తున్నారంటే చాలా ఘనంగా చేస్తున్నారు. చికెన్, మటన్, రొయ్యల, చేప, ఎన్ని కూరలు కావలితే ఎంత పాడేయాలో అంత పాడేస్తారు. కానీ అక్కడ దేవుడు ఉంటున్నాడా? ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏమన్నా ఈ మాటలు ఎక్కుతున్నాయా? ఆ అబ్బాయికి ఏమైనా వినబడుతున్నాయా? దెబ్బలాట్లు, కయ్యాలు, గొడవలు, ఇదేనా భక్తి అంటే? దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నారు, లోపల సమాధానం లేనటువంటి ఉంది. ఎందుకు సమాధానం ఉండలేదంటే దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు ఎలాగుంటున్నారంటే తాగుబోతులుగా, లంచాలని ప్రేమించే వాళ్ళగా, అక్రమంగా నడిచే వాళ్ళగా, అన్యాయపు తీర్పు తీర్చే వాళ్ళగా. పైకి క్రైస్తవ పెద్దలు, లోపల పరిచయులు, సద్దుకయ్యుల యొక్క స్వభావం. వాళ్ళని దేవుడు ఎలా పోల్చాడు? పులిసిన పిండి. పులిసిన పిండితో దేవుడు పోల్చాడు, ఫరోని దాంతో పోల్చాడు. ఎలా ఉన్నాం మనం? దేవుడికి ఇష్టమైన పిండిలాగా ఉన్నావా లేదా పులిసిన పిండిలాగా ఉన్నావా? అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే నేల మట్టికి, తర్వాత యేసు ప్రభు వారి యొక్క జీవితం చూస్తే తండ్రికి ఎంత విధేయుడంటే నేల మట్టికి తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి అతన్ని విడిచిపెట్టేసేడు. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెడతాడంటే ఆయన ఉన్న చోట మనల్ని ఉంచటానికి, ఆయన కూర్చునే చోట మనం కూర్చునే విధంగా ఉండటానికి మనల్ని విడిచిపెట్టేస్తాడంటే ఎప్పుడంటే ఆయన స్వభావంలోనికి మనం మారినాం. అందుకే
తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి, పూర్తిగా విడిచిపెట్టేసి. ఆ సమయంలో యేసుప్రభు వారు ఏ ప్రార్థన చేసినా అంగీకరించలేదు తండ్రి. ఎందుకంటే ఆయన దేనినైతే వదులుకున్నాడో అప్పటి వరకు తండ్రి పట్టుకుంటానే ఉన్నాడు. తండ్రితో ఉండటం అనేది భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఈ లోకం కొరకు ఆయన మానవుడి యొక్క స్వభావాన్ని ధరించాడు. ఆయన బుద్ధి అయితే, మనస్సు అయితే దేవుడి. అందుకే దేవుడికి, ఆ యేసుప్రభు వారికి దైవ మానవుడు. ఆత్మ అయితే దేవుడిది, ఈ శరీరం అంటే నీవు నేను ధరించుకున్నటువంటి పాపపు శరీరం, కానీ పాపం చేయదు. లోకం కొరకు దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెడతాడంటే మనం నేల మట్టికి తగ్గించుకున్నప్పుడు దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి బలం, శక్తి మనల్ని ఆవరిస్తుంది. మనం అందరం అప్పుడు యోహాను వలె, యాకోబు వలె కటకం చేత సంపించేటికన్నా చావటానికన్నా సిద్ధంగా. ఆ యాకోబుని చంపించేశాడు. అయ్యి బాబోయ్ అని పిరికి గల ఆత్మని యాకోబు కలిగి ఉండలేదు, కానీ ధైర్యంగా నిలబడ్డాడు. అయితే సంఘం ఎదుట శిరఛేదనం చేసేసాడు. సరసాల్లో ఉన్నటువంటి యోహాను దగ్గరికి ఆ బంట్రోతులు వెళ్లి, ఆ మా అయ్యగారు నీ తలకాయ తెమ్మన్నాడంటే తలకాయ పట్టుకున్నాం. వాళ్ళు ఎంత ఎత్తుకెదిగారంటే దేవుడితో సమానమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి ఎదిగినప్పుడు దేవుడు ఈ ప్రజల కొరకు నిన్ను నన్ను అక్కడ కూర్చోబెట్టుకోవటానికి ఈ ప్రజల కొరకు వదిలేసాడు దేవుడు. అలాగ జీవించేది. పేతురైతే ఇప్పుడు ఆ జీవితాన్ని కోల్పోయాడు. మరలా దేవుడు మాట్లాడి పేతులో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మరలా చూపటానికి దేవుడు పేతుతో మాట్లాడి, నీవు నన్ను వీరికన్నా ఎక్కువగా ప్రేమించుతున్నావా? యోహాను కుమారుడైనటువంటి సీమోను 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 చాలా వ్యసన పడ్డాడు. 3 సార్లు ఒకే విషయాన్ని అడిగితే ఎవరు బాధపడం? దేవుడు ఏది అడిగినా మనం ఏదైతే కోల్పోయామో, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో, దేవుడు ఏ చిత్తంలో అయితే మనల్ని పెట్టాడో ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు మరలా ఎందుకు మాట్లాడతాడంటే నీవు నేను కోల్పోయినటువంటి ప్రత్యక్షతను గుర్తించడానికి మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 32:2 ఉంది కదా, ఆయన మాట ఎలాగుంటదంటే మంచు వలె, ఆయన మాట ఎలాగుంటదంటే వర్షం వలె, ఎండిపోయినటువంటి పడిపోయినటువంటి జీవం లేనటువంటి వ్యక్తిని దేవుడి యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని పైకి లేపుద్ది, జీవాన్ని ఇస్తుంది. ఎండిపోయిన ఎముకలతో ఆయన మాట్లాడితే ఆ ఎముకలకి నరాలు వస్తాయి, ఆ ఎముకలకి జీవం వస్తుంది, ఆ ఎముకలకి కండ వస్తుంది. ఆ ఎముకలు అవి ఎలాగ తయారవుతాయంటే జీవం కలిగినటువంటి వ్యక్తులకు తయారవుతాయి. ఎవరి కొరకు? ఆయన కొరకు, ఈ లోకం కొరకు మనం జీవించాలని దేవుడు తన ప్రణాళికలు ఎప్పుడో చనిపోవలసినటువంటి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మనల్ని ఆ నిలిచి ఉన్నటువంటి విశ్రాంతికి వారసులు చేసేడు దేవుడు. అందుకే పేతురుని అడుగుతున్నాడు, పేతురుని అడిగాడు, పేతురుని మరలా అడిగాడు. అప్పుడు గుర్తుకొచ్చింది పేతురికి,
నేను చేయవలసిన పని ఏంటంటే చేపలు పట్టడం కాదు. నేను చేయవలసిన పని ఏంటంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టు. అక్కడ చేపలు, ఇక్కడ మనుషులు. ఏ చేపల రాశి దగ్గర అయితే ప్రభు మాటను బట్టి పాపి అని గ్రహింపు వచ్చిందో ఆ పేతురు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మామూలు పేతురు అయిపోయారు, జీవం లేని పేతురు. మనం అలాగే ఉంటాం. పాస్టర్ గారి దగ్గర ఉంటే ఎంత చేతులు కట్టేస్తాము. పాస్టర్ గారు పక్క తప్పుకుంటే మన ప్రభావం ఎటు చూపిస్తాం, మన ఆలోచనలు ఎటు చూపిస్తాం, మన అన్యాయం ఎటు చూపిస్తాం. కానీ యోసేపు అలా చూపించలేదు. నా పక్కన ఉన్నాడు, నా కుడి ప్రక్కన నా ప్రభు. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎవరు వదిలేసినా, ఎక్కడ పాడేసినా, తలకాయకి నూనె లేకపోయినా, కట్టుకుంటే సరైన బట్టలు లేకపోయినా, ఎవరు మర్చిపోయినా, సరసాల జీవితం ప్రభు కొరకు గడిపేడు. ఎందుకంటే నా పక్కన నా ప్రభు ఉన్నాడు. ఆయన ఇచ్చేది ఎంత కాదు, ఎంత కాదు, ఎంత కాదు. ఐగుప్తు దేశానికే మహారాజుని చేశాడు. మనం ఇది చాలండి, ఇది చాలంటాం. దేవుడు బిడ్డలకి ఏదో చిన్నది ఇవ్వలేదు. పరలోకాన్ని, లోకానికి కనబడినటువంటి, లోకానికి తెలియనటువంటి, ఎవరు అనుభవించినటువంటి పరలోకాన్ని చాలా పద్ధతి. ఒక ఊరిని కడితే ఇటుకలు కావాలి, దాన్ని ఏం కట్టక్కర్లేదు. ఎన్ని విమానాలున్నా, ఎన్ని రాకెట్లున్నా వాళ్ళకి మాత్రం ఆ పరలోకం తెలియదు. అది నీకు, నాకు, ఆయనకి. దేవుడు ఆదివారాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ పునరుత్థాన దినాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నీ లోపాన్ని, నా లోపాన్ని, మన లోపాలని మనం తెలుసుకుని ఈ వాక్యం ఏం చేస్తుంది, తెప్పరిల్లా చేస్తుంది. ఇప్పుడు కూడా మోకాళ్ళ నిప్పుల వల్ల పడిపోయావు, చెయ్యి నిప్పు వల్ల పడిపోయావు, తలపోటు వల్ల పడిపోయావు, ఇంట్లో ఉన్న సమస్యల వల్ల పడిపోయావు, నీ బలహీనతల వల్ల పడిపోయాము. వాటన్నిటికన్నా బలమైనటువంటిది ఏంటంటే దేవుడి యొక్క వాక్యము. పేతురుకు అర్థమైంది. ఆ ప్రభు కాళ్ళ మీద పడి ఏమన్నాడు, ప్రభువా నేను పాపిని, నువ్వు ఉన్నా కాడ నేను ఉండటానికి సరిపోను, నీతో మాట్లాడటానికి సరిపోను, నీ వైపు చూడటానికి సరిపోను. ప్రభువా నువ్వు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే నేను ఈ పరలోకాన్ని చూడగలిగాను. ప్రభువా నేను పాపినని దేవుడు పాదాల దగ్గర పడ్డాడు. పడిన పేతురు ప్రభుతో ఉండి సిలువ వేయబడిన తర్వాత దేవుడి యొక్క బాధ్యతను మానవుడు మర్చిపోతాడు అక్కడ. అందుకే వాక్యం, అందుకే సువార్త, అందుకే ఈ బైబిల్, అందుకే జీవం కలిగినటువంటి వాక్యాన్ని, దీనికి పేరు ఏంటంటే జీవపు గ్రంథం. జీవము కలిగినటువంటి యేసయ్య, జీవము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి సహోదరుడు, జీవము కలిగినటువంటి విశ్వాసులు, జీవము కలిగినటువంటి పరిశుద్ధులు, జీవము కలిగినటువంటి ఎక్కడున్నా జీవం కలిగినటువంటి సంఘంతో సహవాసం చేస్తున్నావా? జీవం కలిగినటువంటి దేవుడికే ప్రార్థన చేస్తున్నావా? జీవం కలిగినటువంటి దేవుడితోటే దేవుడి దగ్గరే కనిపెడుతున్నావా? జీవం ఎవరిలో ఉందంటే క్రైస్తవులు. జీవం ఎక్కడుందంటే క్రైస్తవ సంఘంలో. జీవం ఎక్కడుందంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉంది. అందుకే వాళ్ళు మాట్లాడితే స్పెషల్గా ఉంటుంది, వాళ్ళు పాట పాడితే స్పెషల్గా ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే స్పెషల్గా చేస్తారు, లోకం కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడి శక్తి లోకంలో ఆవరించబడాలని ప్రార్థన చేస్తారు. మిగతా వాళ్ళకి ఆ ధన్యత లేదు. పేతురుకి అర్థమైంది, పిల్లలారా అని కాకేశాడు.
ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లలారా అని కేకేశాడు. మరలా ఆయన పరదేశికి వెళ్లి శిష్యుల కొరకు మరలా ఈ లోకానికి వచ్చి, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. వాటిని ఆశీర్వదించాడు, వాటిని దీవించాడు. అంతే, వాళ్ళకి పంచిపెట్టాడు. నువ్వెవరో అని ఒక్కడు కూడా అడగటానికి ఆస్కారం లేకుండా ఉంది. నువ్వెవరో అని అబ్రహాము అడగలేదు. ఏ భక్తుడు కూడా నువ్వెవరో అని ఒక తెలియనటువంటి పౌలే అడిగాడు. నువ్వు ఎవరు ప్రభువా? ఆత్మ చూసేది ఎలా మాట్లాడిందో, నువ్వెవరు ప్రభువా? నువ్వు ఎవడెవరా కాదు, నువ్వు ఎవరు ప్రభువా? ఎప్పుడైతే ప్రభు సంస్కారాన్ని చేశాడో, జాగ్రత్త, ప్రభు సంస్కారం కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం క్షమించబడానా అవ్వాలి, లేదా ఇస్కరియోతు యోధ అవ్వాలి అన్నా బయటకు పోవాలి. విధేయతతో విలిగి నలిగి నేల మట్టికి తగ్గించుకుని ప్రభుకి నిజంగా చెయ్యిస్తే మనం వెలిగించబడతాం. మనం హృదయంలో కపటాన్ని పెట్టుకుని క్షమించలేనటువంటి హృదయంతో మనం వచ్చే వారం ఒప్పుకున్నామని వాయిదా వేస్తే మాత్రం ఇస్కరియోతు యోధ వలె బయటకు పోతాం. ఇస్కరియోతు యోధ అపవిత్రమైనటువంటి హృదయంతో, క్షమాపణ లేనటువంటి హృదయంతో, మిగతా 11 మంది ప్రేమించినటువంటి ప్రేమ కాకుండా వేరే ప్రేమతో ఈ సంస్కారాన్ని తీసుకున్నాడు. కాబట్టి సాతాను బలంగా అతనిలో ప్రవేశించింది, బయటకు తీసుకెళ్ళి. జాగ్రత్త, ఎక్కడున్నావు? దేవుని బిడ్డగా సంఘంలో ఉన్నావా? దేవుని బిడ్డ అని నటిస్తూ అబద్ధాలు ఆడుతూ దేవుణ్ణి ఒకవేళ మోసం చేస్తున్నాం అనుకుంటున్నాము, వెక్కిరించబడ్డాడు. అమ్మేశాడు, నాణేలు తీసుకున్నాడు. ప్రభు ఆరోహణం అయిన తర్వాత అర్థమైంది, తీసుకువెళ్లి 30 నాణేలు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు, 30 నాణ్యాలు ఎవరైతే సంతోషంతో ఇచ్చారో, వాక్యం బాగా చదవండి. అక్కడ పరిసయ్యులు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు కలిసి ఎక్కడ నవ్వారో తెలుసా? మనం దేని కొరకు ఏ రక్షకుడినైతే తెలియక చంపాలనుకుంటున్నామో, ఏ రక్షకుడైతే ప్రజలందరి కొరకు విమోచన క్రయధనంగా ఆయన మరణించాలని లేఖనం సెలవిస్తుందో, ఆ లేఖనానికి అడ్డంగా ఆలోచిస్తున్నటువంటి మనకి ఇవాళ మన అదృష్టం పండింది. మిగతా 11 మంది శిష్యులు కూడా చేయలేకపోయారు. ఒకే ఒక శిష్యులోనికి సాతాను దూరి ఆ సద్దుకైల ఆలోచనలు, పరిసయ్యుల ఆలోచనలు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచనలు, పెద్దల యొక్క ఆలోచనలు నెరవేర్చడానికి ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు సాతానుడు. వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ 4 రకాల మనుషులు కూడా ఆనందించి పక్కపక్క నవ్వారు. మార్గం వాళ్ళకి దొరకట్లేదు, ఆయన మాటల్లో దొరకట్లేదు, చూపుల్లో దొరకట్లేదు, ప్రవర్తనలో దొరకట్లేదు. ఎక్కడ నిలువెత్తి ఎక్కడా కూడా యేసు ప్రభు వారు వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, సాతానుడు ఇస్కరియోతు యోధాని ఒక సాధనంగా చేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. చాలా ఆనందించారు, చాలా నవ్వారు. వాళ్ళు ఎంతగా నవ్వారో అంత ఏడ్చాడు ఇస్కరియోతు యోధ. ఇదిగో మీరు ఇచ్చిన 30 వెండి నాణేలు మీకే ఇచ్చేస్తున్నానంటే మాకేం సంబంధం లేదు అని వాళ్ళు తీసుకోలేదు. ప్రియులారా, సమయం ఉండగానే వేల మట్టికి వంగుదాం,
సమయం ఉండగానే తగ్గించుకుందాం, సమయం ఉండగానే ఒకరినొకరిని క్షమించుకుందాం, సమయం ఉండగానే మనలో ఆనందం అనేది నివసించాలి, సంతోషం అనేది నివసించాలి. విమతాలు, కక్షలు ఏవి కూడా మన జీవితంలో ఉండటానికి వీలు. దేని కొరకు? ఆయన కొరకు. పేతురు 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 ఆయన గుర్తు చేసి ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చినప్పుడు పేతురికి ఆయనతో మాట్లాడినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. పశ్చాత్తాపడ్డాడు. నేను అనుకుంటాను మనం పేతురులాగా పశ్చాత్తాపడలేకోసం మన భర్తలు రక్షింపబడపోవటం కాదు, మన భార్యలు రక్షింపబడపోవటానికి కాదు, మన పిల్లలు రక్షింపబడపోవటానికి కారణం పేతురు ఒక్కసారి పశ్చాత్తాపడ్డాడు. చాలా లోతుగా పశ్చాత్తాపడ్డాడు. అందుకే నడక మొదలెట్టాడు ప్రభుతో. ప్రభు ఒకలాగా స్వస్థత చేస్తే పేతురు మీద ఉన్నటువంటి తొమాలు తీసుకెళ్లి రోగుల మీద వేస్తే వాళ్ళు చచ్చినోళ్ళు బతికి, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, చేతులు పనిచేయనటువంటి వాళ్ళు, కాళ్ళు పనిచేయనటువంటి వాళ్ళు. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము దేన్నైతే కలిగి ఉన్నామో ఆ యేసు క్రీస్తు నామములో నిన్ను నడవమని ఆజ్ఞాపిస్తున్నామండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంగా ఉంది. వాడు దిక్కున లేచి నడిచాడు, దేవుణ్ణి మహింపరిచాడు. ఎవరి కొరకు జీవించాలి మనం? ప్రభు కొరకు. ఎవరి కొరకు భోజనం చేయాలి? ప్రభు కొరకు. ఎవరి కొరకు ప్రయాణం చేయాలి? ప్రభు కొరకు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకుంటాం. నీవు నేను ఆ పరిశుద్ధుడి యొక్క గర్భవాసం నుండి పుట్టినటువంటి వాడు. ఆలోచనలు ఎలా ఉన్నాయి? క్షమించేగా ఉన్నాయి లేదా? లోతుగా పశ్చాత్తాపడదాం. ప్రభా, పేతురు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో అటువంటి పశ్చాత్తాపాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రభుకి మనం